చేస్తున్నాడు అనేటువంటి సందేశాన్ని ఆ మురళిలో అనుగ్రహిస్తున్నాడు. కృష్ణ తత్వంలో ప్రతి అణువులో కూడా జీవుడు ఉద్ధరింపబడ్డానికి మహత్తరమైనటువంటి సందేశాలు ఉన్నాయి కదా, ప్రతి దాంట్లో కూడా. సో అందువల్ల మనం ఆ భగవంతుణ్ణి మనం వశం చేసుకోవాలా అంటే ఆచార్యులు చెప్తున్నారు, కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, సృష్టిని ఆకర్షిస్తాడు. కానీ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుడిని కూడా ఆకర్షిస్తుందంట, పవిత్ర భక్తి అనేటువంటిది. సో ఆ పవిత్ర భక్తిని ఎట్లా పొందాలా అని ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఆచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రపంచానికి తెలియపరిచారు. శుద్ధ భక్తి అంటే మనందరం కూడా దేవాలయానికి వెళ్ళి ఏడుకొండల స్వామి ఎంత కష్టం ఆయన దర్శనం వెళ్తారు. నేను ఇద్దరు మొన్న కూడా ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళేం మాట్లాడుతున్నారు తెలుసా, అంత కష్టపడి వెళ్ళి నేను కళ్ళు మూసుకొని ఏదో ఒక చెప్పుకునే ఉన్నాయి అవి చెప్పుకుందామనే కళ్ళు మూసుకొని కన్నా తోసేసారు బయటికి ఉన్నా, అసలు దర్శనమే అవ్వలేదా. పెద్ద ప్రొవిజన్ షాప్కి వెళ్ళినప్పుడు ప్రొవిజన్ చిట్టా ఉంటుంది కదా, అక్కడ మనం రాసుకొని వెళ్తాం ఆయన దగ్గరికి. నా పిల్లడికి ఉద్యోగం కావాలా, నా అమ్మాయికి పెళ్లి కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, అది ఇది మొత్తం లిస్ట్. తీరా ఆడకెళ్ళి ఆయన వద్దు మనకు కావాల్సినవి ఇవి, అందుకని కళ్ళు మూసేశారు. ఆయన కూడా అంటే చేస్తాడు, మరి నా కోసం రాలేదు కదా, పెద్ద లిస్ట్ కోసం వచ్చావు, ఆ లిస్ట్ చదువుకో నేనొద్దు నీకు. మొన్న జస్ట్ 20 రోజుల కిందకి వెళ్ళి దర్శనానికి ఇద్దరు మాట్లాడుకుంటే ఉన్నా, నేను ఇప్పుడు చదువుకుంటా ఉన్న లోపల తోచుడు దర్శనమే కావనా ఆడన్నాడు. సరే ఇంకోసారి చూద్దాం, ఇంకోసారైనా అదే. కానీ ప్రభుపాదులు గారు చెప్పారు, అరే నాయన నువ్వేం అడగాల్సిన అవసరం లేదు, ఆయనకు తెలుసు. నిన్న నేను ఒక కథ చెప్తా ఉన్నాను. ఏంటది అంటే, మనం కోరుకునే కోరిక అది మనకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో మనకు తెలియదు కదా. ఒక రాజుకి అమ్మాయిలేనంట పిల్లలందరూ కూడా. ఆయనకు చాలా కలుతుండిందంట అబ్బాయి కావాలా అని. మంత్రులతో చర్చిస్తూ ఉంటే మంత్రులు అన్నారంట, నారదముని సంప్రదించు, ఆయన ఏదైనా ఉపాయం చెప్తానన్నారు. నారదముని సంప్రదించి నాకు కుమారుడు కావాలా, అంతటితో కోరుకుంటే సరిపోయేది, కొంచెం ఎక్కువ చేయలేదు. ఏమేలేదు అంటే ఆ పుట్టే పిల్లోడు వాడు నవ్వినా కానీ నోట్లో నుంచి ముత్యాలు పడాలా, ఏడ్చినా కానీ నోట్లో నుంచి ముత్యాలు కావాలా అని నారదముని తలాస్తూ చెప్పి ఆయన అప్పుడే చెప్పుండొచ్చు, మరి ఇటువంటి విచిత్రమైన కోరికలు ఎదుగుతున్నాడు ఆయన రాజా కోరుకుంటున్నాము అని చెప్పి. మనకు కాలితే కానీ అర్థం కాదు, ముందు చెప్తే వినాం. ఎవడో ఒకడు తాగుపోతాడు, భగవంతుని రోజు వచ్చి ప్రార్థించేవాడంట, స్వామి 50 రూపాయలకి 100 రూపాయలకి తాగుతున్నాను, అంత తృప్తిగా లేదు, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే తృప్తిగా తాగుతాను కదా అని. వాడు రోజు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, వాడికి ఎప్పుడు 1,00,000 రూపాయలు రాలేదు. న్యూ ఇయర్ వచ్చిందంట. న్యూ ఇయర్ రోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఏమనంటే దేవుడు లేడు అన్నాడు. ఏమయ్యా అంత ఖచ్చితంగా చెప్తున్నావు, దేవుడు లేదు అన్నాడు. సంవత్సరం రోజులు ప్రార్థన చేశానండి 1,00,000 రూపాయల కోసం, దేవుడు ఇవ్వలేదు. భగవంతుడు ఆ ప్రెస్ వెళ్ళిపోయిన తర్వాత మీరు నిద్రపోతే కల్లోకి వచ్చి చెప్పాడు, మరి పిచ్చోడా నేను కాదు నీకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఏదో 50కి 100కి దాకా ఇన్స్టాల్మెంట్లో చూస్తున్నావు, నీ కుటుంబం అంతా నీ మీద ఆధారపడింది, 1,00,000 రూపాయలు ఇస్తే ఒకే రోజు వస్తావు తాగి, అందుకని ఇవ్వలేదు అన్నాడు. సో మనం కోరుకునే కోరిక మనకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో మనకు తెలియదు. అటువంటిప్పుడు భగవంతుడిని మనం ఏం తెలుసుకోవాలంటే, నాకేం మంచో నాకే తెలియదు అయ్యా స్వామి, నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏది మంచో అది నువ్వు, ఏది చెడ్డో నాకు ఇవ్వదు అని చెప్పి, అది కూడా అవసరం లేదు, ఒక నమస్కారం లేదు, నమస్కారం అని కలిసి మనం ఏంటంటే ఆయన చెప్పేది. నేను ఈ విగ్రహాలు తయారు చేయించేటప్పుడు ఇక్కడ గుంటూరులో అనంతపూర్లో మందిరాలు కట్టేటప్పుడు ఆ విగ్రహాలు చెప్పి ఆయన నాకు ఏదైనా ఫోటో నమూనా ఇవ్వండి, దాని ప్రకారం చెక్కి నేను మీకు ఇస్తాను అన్నాడు. నాకు ఒకటి ఫ్లాష్ అయింది మైండ్లో, భగవంతుడు ఇట్లా రావాలా నేను కండిషన్ పెట్టడమా ఫోటో ఇవ్వడం అంటే,
నేను ఒకటే చెప్పాను, మంచి మనసులో సంకల్పం చేసి మీరు ఎంత చెక్కితే ఆయన ఎంత ఇక్కడికి రావాలనుకుంటే అత్తే రానియండి, నేను మీకు ఫోటో ఏమి ఇవ్వను అని చెప్పాను. నేను దివ్యంగా లేదా స్వామి, ఆ తల్లి రావడం చూడండి ఎంత దివ్యంగా ఉందో, ఆ గోపీనాథ్ చూడండి ఎంత దివ్యంగా ఉందో. నేను ఫోటో ఇవ్వలేదు, 3 టెంపుల్స్కి ఇవ్వలేదు ఫోటో. మీరు ఎట్లా చెక్కితే అది చెక్కనివ్వండి. నేను అక్కడ ఆంధ్ర 2 కలుస్తున్నాయి మనం ఇక్కడ పెట్టినప్పుడు. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఏమని అనుకున్నానంటే, హైదరాబాద్లో మదన్ మోహన్ ఉన్నాడు, తిరుపతిలో రాధా గోవింద్ ఉన్నారు, రాధా గోపీనాథ్ లేరు, ఆ పేరు పెడతామని చెప్పి అనుకొని అక్కడ జైపూర్లో గోపీనాథ్ మందిరం ఉండేది. రోజు దర్శనానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునేవాడిని. ఒకరోజు ఈ రాజస్థాన్ రాళ్ళు ఇవన్నీ కొనడంలో ఉదయం వెళ్ళిపోయి మకరాన అని చెప్పి తీసుకురావడం, దర్శనం వీలు కాలేదు ఆ ట్రిప్లో. ఇంకా రిటర్న్ వచ్చేస్తా ఉన్నాను. ఇక్కడేదో వార్తలు వచ్చాయని ఫోన్ చేశారు, నీళ్ళంతా వచ్చేసే లోపలికంటే రిటర్న్ వచ్చేస్తా ఉన్నాను. కార్లో ఎక్కి ఢిల్లీకి వెళ్తా ఉన్నాను, ఎయిర్పోర్ట్కి. మనసులో అనుకుంటా ఉన్నాను, ప్రతిసారి రాళ్ళు ఊపిన దర్శనం చేస్తున్నాను. అప్పుడు ఈ విగ్రహాలు ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్లో పెట్టేసాం అన్నమాట, వచ్చేస్తున్నాయి. అప్పుడు రాధా గోపీనాథ్ దర్శనం నేను చేయలేదు, చేయకుండా వచ్చేస్తా ఉన్నాను అని చెప్పి అనుకుంటే, నేను ఆ కార్లో కొంచెం నిద్రపోయాను. ఆ నిద్రలో ఆ గోపీనాథ్ విగ్రహాలు జస్ట్ స్వప్నంలో అట్లా ఫ్యూ మూమెంట్స్ వచ్చి నేను వెళ్ళిపోయాను కదా అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. నేను వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. సో ఇట్లా భగవంతుడు ఆయన ఏంటి అంటే, మన యొక్క భావన మనం ఆయన కోరుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఈ రాజు ఏం చేశారంటే, ముత్యాలు నవీన ముత్యాలు ఏడ్చిన ముత్యాలు నా కుమారుడికి. నేను తగాస్తనే వెళ్ళిపోయాడు, వాడు పుట్టాడు. వాడు పుణ్యమని ఏడిస్తే ముత్యాలు వచ్చేస్తున్నాయి, వాడు మా నవ్వితే ముత్యాలు వచ్చేస్తున్నాయి. రాజు భవంతిలో ఎక్కడ చూసినా ముత్యాలే అంట. గోడకు ముత్యాలు, నేలకు ముత్యాలు, అంతా ముత్యాలే. ఈ విషయం ఒక దొంగల ముఠానికి తెలిసిందంట. వాళ్ళు ఏం చేశారు, పకడ్బందీగా ప్లాన్ వేసి ఈ రాజకుమారుని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే రాజుగారికి చాలా దుఃఖం వచ్చేసి ఆయన ఏం చేశాడు అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరో దుర్మార్గుడు నా పిల్లడిని కిడ్నాప్ చేసినాడో వాడిని పట్టుకుంటాము, మరణదండన విధిస్తామని చెప్పి డిక్లేర్ చేశాడు. వీళ్ళకి భయం వేసింది, ఎట్టైనా దొరికేస్తామేమో అని చెప్పి. ఒకడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, తీసుకెళ్ళి అప్పగించేస్తాం, తీసుకెళ్ళి అప్పగించేస్తే పట్టేసుకుంటారు కదా అని చంపేస్తాము. చంపేస్తే రక్తం నుంచి ఇంకా నోట్ల నుంచే ముత్యాలు వస్తున్నాయంటే వాడి రక్తం నుంచి వైడూర్యాలు వస్తాయేమో, వాడిని చంపేద్దాము చూద్దాము అని చెప్పి చంపేశారు. రాజు దుఃఖానికి అవధులు లేదు. అదే ఆయన ముత్యాల గిత్యాలు లేకుండా మామూలు పిల్లలని కోరుకొని ఉంటే బాగుండేది కదా. ఇట్లాగే మనం కోరుకునే కోరికలు మనకు మంచి చేస్తాయో చెడు చేస్తాయో మనకు తెలియదు. పూర్ణ శరణాగతి అంటే ఏంటి అంటే, జస్ట్ ఆయనకి శరణాగతి పొంది నాకేం మంచిదో నీకన్నా ఇంకెవరికి తెలుసు స్వామి, నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నడిపించాలి, ఎటు నడిపిస్తే అట్లా నడిపించి. ఖచ్చితంగా ఆ పాండవుల్ని ఎట్లా రక్షించారో అదే రకంగా శరణాగతుడైనటువంటి భక్తుల్ని భగవంతుడు ఎల్లవేళలా రక్షిస్తాడని దాంట్లో సందేహం ఏం లేదు. ఆ విశ్వాసాన్ని మనం పెట్టుకొని, చాలామంది ఏమంటారంటే భగవంతుడు అంటే విశ్వాసం అంటారు గురువు గారు. విశ్వాసం దేనికి లేదు చెప్పండి. రైలు ఎక్కి స్లీపర్ బోగీలో మీరు శుభ్రంగా పడుకున్నారా ఎప్పుడైనా నైట్ జర్నీ చేసినప్పుడు? లేకపోతే కూర్చొని డ్రైవర్ మంచి డ్రైవరో కాదో, లైట్లు ట్రాక్ మీద ఉన్నాయో లేదో, బండికి బ్రేకులు ఉన్నాయో లేదో, యాక్సిడెంట్ అయిపోతేమో అని చెప్పి మేల్కొని కూర్చున్నారా? హ్యాపీగా నేను మన పైలట్ గొప్ప పైలట్ సో ఆయన చూసుకుంటాడు అని చెప్పి శుభ్రంగా పడుకున్నాను. ఒక డ్రైవర్ మీద విశ్వాసం పెడుతున్నాను. హోటల్కి వెళ్ళాం, ప్లేట్ భోజనం అన్నాం, వాడు భోజనం తెచ్చిపెట్టాడు. దీంట్లో ఏమన్నా విషం కలిపాడేమో, ఇది తింటే ఏమవుతుందో ఏమో. వాడు సర్వర్ తెచ్చే ఒక భోజనం, సర్వర్ని నమ్మాం, హోటల్లో వండేవాడిని నమ్మాం, డ్రైవర్ని నమ్మాం, ఇంతమంది నమ్ముతున్నాం. దేవుడు ఒకరి దగ్గరగా నమ్మకం. వీళ్ళందరినీ నమ్మగలిగినప్పుడు ఆయన ఎందుకైనా నమ్మకూడదు? ఆయన ఎందుకు నమ్మకూడదు? ఆయన ఎందుకు నమ్మకూడదు? సో అందుకని చెప్పి
చెప్పి ప్రహ్లాదుడు ఆయన తండ్రి అడిగాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. చాలామంది ఏం చెప్తారంటే హిరణ్యకశిపుడంటే భగవంతుడు భయపడిపోయి ఆ స్తంభంలో వెళ్ళిపోయి కాంపౌండ్ అన్నాడు. అసలు భగవంతుడు ఆయనకుండే ఒకానొక నామధేయం ఏంటి అంటే అభయుడు, అంటే భయానికే భయము కలిగించువాడు భగవంతుడు. భయానికే భయము కలిగించువాడు. ఆయనకేంటి భయం? ఆయనకేంటి భయం? ఇటువంటివన్నీ చెప్తుంటారు. ఆయన లోపల దమ్ముకుంటున్నాడు, వైకుంఠం నుంచి పారిపోయి అలా పోయి దమ్ముకుంటున్నాడు. ఆయన ఏం లేదు అక్కడ. ప్రహ్లాదుడు చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే అందుగలడిందు వీడని సందేహము వలన చెప్పి సర్వోపగతముడు ఎందెందు విధికి చూసినా అంతంతే కలడు. నువ్వు ఎక్కడ చూసినా కానీ అక్కడ ఉన్నాయి. ప్రహ్లాదుడు ఉన్నాడు అని చెప్పిన దానికి హిరణ్యకశిపుడు ఎప్పుడైతే స్తంభాన్ని పగలగొట్టాడో ఆ క్షణంలో నరసింహ భగవానుడు అక్కడ ప్రకటమయ్యాడు. తన భక్తుని యొక్క మాటలను సత్యం చేయడానికి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం పుత్రం గుచ్చం నవామ్యం అక్కడ ప్రకటమయ్యాడు. ఆ భక్తుని యొక్క మాటలను సత్యం చేయడానికి ప్రకటమయ్యాడు. అందుకని ఉద్ధవుడు ఒకసారి అడుగుతాడని, స్వామి నీ లీలల అర్థమే కావాలి మాకు. పుట్టుక లేనివాడి అంటావు. ఆ యశోదమ్మ ఇంటిలో పుట్టి ఒక సామాన్య బాలుడిలాగా తోలుతో దెబ్బలు తింటావు, ఎట్లయ్యా నేను అర్థం చేసుకునేది స్వామి? దానికి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే పుట్టుక లేదు ఆయన, కానీ ఆమె చేసింది భక్తురాలు 3000 జన్మలు తపస్సు చేసిందంట. కృష్ణుడు నా కుమారుడు కావాలా అని చెప్పి ఆ భక్తురాలి కోరికను తీర్చడానికి ఆ ఇంటిలో ఒక సామాన్యమైన పిల్లవాడు లాగా పుట్టి ఒక సామాన్యమైన చంటి పిల్లవాడు ఆకతాయి పనులు చేసి తల్లి దగ్గర ఎంత దెబ్బలు తింటాడో యశోదమ్మ చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆమె భక్తికి మెచ్చి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సామాన్య బాలకుడు అవుతాడు. ఒక భక్తురాన్ని సంతృప్తిపరచడానికి భక్తుల కోసం ఏ స్థాయికైనా దిగజారు. మళ్ళా చెప్తారు, భయానికే భయం కలిగించు వాడి అంటారు స్వామి. రణరంగం నుంచి పారిపోయి రణచోరుడని పేరు తెచ్చుకున్నారే. జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు రణరంగం నుంచి పారిపోయి రణచోరుడని పేరు తెచ్చుకున్నారే, ఎట్లయ్యా నిన్ను అర్థం చేసుకునేది కృష్ణయ్య అంటే అప్పుడు దానికి ఆచార్యులు మళ్ళా చెప్తున్నారు, జరాసంధుడు యుద్ధానికి పిలుస్తుంటే ఎందుకు పారిపోయాడు అంటే జరాసంధుడిని చంపినటువంటి క్రెడిట్ తను తీసుకోదలుచుకోలేదు, భీముడికి అది ఇవ్వాలా అని చెప్పి ఆ క్షణాన్ని అక్కడ ఉంటే వాడిని సంహరించాలి కాబట్టి వెళ్ళిపోయాడు. తర్వాత వాడిని చంపినటువంటి ఘనత తన భక్తుడైన భీముడికి దక్కాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆచార్య మాట తప్పని వాడు అంటారయ్యా, నేను మరి మాట తప్పి అపవాదం తెచ్చుకుంటావేంటి? యుద్ధానికి ముందు ఏమి మాట ఇచ్చావు? నేను ఆయుధము పట్టనని మాట ఇచ్చావు. మరి ఆ భీష్మ పితామహుడి మీదకి రథచక్రం తీసుకొని సింహంలాగా లంకించి దూకావే, ఎందుకయ్యా ఇక మాట తప్పి అపవాదులు తెచ్చుకుంటావు? దానికి ఆచార్యులు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే భీష్మ పితామహుడు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడి శరీరం జల్లెడైపోయిందంట, తుట్టు పొడిచేశాడు అర్జునుడి శరీరం. శక్తి హీనమైపోయి అర్జునుడి గాంధీవం చేతిలో నుంచి జారిపోయే పరిస్థితి అన్నమాట. ఇంకొక పక్కన ఒక్కొక్కసారి అర్జునుడిని తప్పించబోయినప్పుడు ఆ బాణాలు కృష్ణుడికి తగులుతున్నాయంట. ఆ కృష్ణుడికి తగిలినప్పుడు భీష్ముడు వదిలిన బాణాలు ఒక సందేశం వస్తుందంట, ఏమయ్యా ఏదేదో అనుకుంటారు, నేను కౌరవ పక్షాన్ని ఎందుకున్నాను. చాలా మంది నిందిస్తారు నన్ను, దొంగల పక్షం చేరాడు, ఏమి భీష్మ పితామహుడు అది ఇదని దూషిస్తారు. వాళ్ళెవరికి తెలియని వెనకాల ఒక సత్యం ఉంది. ఏంటది అంటే నేను ఆ దొంగల పక్షాన్ని ఉంటే, నువ్వు దొరల పక్షాన పాండవుల పక్షాన్ని ఉంటే నీతో యుద్ధం చేయొచ్చని క్షాత్రియుడిని కదా, ఆ వీరత్వాన్ని సమముచ్చి ఉండాలి కదా. ఈ పిల్లోళ్ళు వేరేతో యుద్ధం చేస్తే నాకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? చేస్తే యుద్ధం నీతో చేయాలా? అందుకని వాళ్ళ పక్షాన ఉన్నాను. ఇది అసలు సత్యమయ్యా.
వాళ్ళు ఏదేదో అంటారు. నేనేదో ఆ అవకాశాన్ని పొందాలని ఆ శత్రువులతో చేరి వాళ్ళతో ఉండి నానా మాటలు పెడితే నువ్వేమో నేను ఆయుధం పట్టను, నేను యుద్ధం చేయను అని చెప్పి నా కోరిక తీరకుండా ఆ కళ్యాలు పట్టుకొని చోచో చంచల్ చోచో చంచల్ అని చెప్పి ఈ నువ్వు ఇట్లా చేసావు నా కోరిక తీర్చకుండా. ఆ బాణం తగిలినప్పుడు భీష్ముడి యొక్క సందేశం అది వస్తుందంట. అందుకని ఒక పక్క భీష్ముడి కోరిక తీర్చాలా, ఇంకో పక్క తన భక్తుడికి హామీ ఇచ్చాడు వీళ్ళని పాండవుల్ని రక్షించుకుంటారని చెప్పి వీళ్ళని రక్షించాలా. అందుకని ఏం చేశాడు భగవంతుడైతే ఏకకాలంలో రెండు ఆయుధం పట్టనన్నాడు, యుద్ధం చేయడం. కానీ పోతే పోయింది, నన్నేమన్నా అనుకోదు. ఏం చేశాడు ఆయన ఆ రణరంగంలో భగవంతుడు నల్లని కురులు ఉంగరాలు చుట్టాడట, ఉంగరాలు చుట్టూ ఆ నల్లని కురులకి ఆ రణరంగంలో ఉన్నటువంటి ధూళి అంతా కూడా అది ఆ చుట్టు మీదకు వెళ్ళి అది గోధుమ రంగులో సింహం యొక్క జూలాగా తయారయ్యాయి ఆయన నల్లని కురులు. ఆయన ఏం చేశాడు అంటే ఆ రథం మీద నుంచి ఒక్క ఉదుటున లేచి నిలబడి భీకరంగా ఒక సింహం, కొదమ సింహం ఏ రకంగా మగపు పేరుగు మీదకు కుంభస్థలాన్ని కొట్టడానికి లంకిస్తుందో ఒక పెద్ద గర్జన చేసి ఆ రకంగా భగవంతుడు ఒక్క ఉదుటున ఎగిసి ఆ భీష్మ పితామహుడి మీద దూకుతున్నాడు. ఏ భీష్మ దూకుతున్నాడు. అది ఆచార్యులు ఎట్లా వర్ణిస్తున్నారంటే ఆ కొదమ సింహం కిరీటం పక్కన పడిపోయింది, ఆ యొక్క కేశములన్నీ కూడా సింహం యొక్క చూల్లాగా ఉన్నాయి. నాకు అసలు లేదు చెప్పి దూకుతా ఉన్నాడు. భీష్మ పితామహుడు చూశాడు, ఇది కదయ్యా నాకు కావాల్సింది, ఇది కదయ్యా నాకు కావాల్సింది, నేను ఇంత చూడాలనుకున్నాను నేను స్వామి అని చెప్పి ఆయన ఏం చేశాడు భీష్మ పితామహుడు మోకాళ్ళ మీద వంగి రెండు చేతులు చాచి స్వాగతిస్తున్నాడు. నా స్వామి చంపు, నన్ను చంపు 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 నన్ను. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన, అన్ని భావనలను తీర్చగలిగిన వాడు, అన్ని రసాలను తీర్చగలిగినటువంటి వాడు. చాలా మంది అడుగుతారు, మీరు ఎందుకు విష్ణువు కృష్ణుడు రెండు ఒకటే కదా, ఒకరే కదా, మీరు ఎందుకు కృష్ణునే ఎందుకు మీరు సేవించడానికి ప్రయత్నిస్తారు? ఇద్దరు ఒకరే. కానీ విష్ణువు ఏంటి అంటే వైకుంఠ భావన, ఐశ్వర్య భావన. ఆయన దగ్గరికి భక్తుడు దాసోస్మి దాసోస్మి అని చెప్పి భక్తి చేయొచ్చు. ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కోర్టులో జడ్జి చాలా సీరియస్. జడ్జి గారు వచ్చారంటే ఆ చీఫ్ మినిస్టర్ తప్పు చేసినా కానీ నిలబడాలి, ఆయన రాగానే చాలా సీరియస్గా ఉంటాడు. అదే జడ్జి ఇంట్లోకి వస్తే ఒక భార్యకు భర్త, ఒక పిల్లవాడికి తండ్రి, ఒక మనవడికి తాత, ఒక స్నేహితుడికి స్నేహితుడు, ఒక బంధువుకి బంధువు, ఇంట్లో అదే జడ్జి ఇన్ని రసాలు తీరుస్తాడు. సో విష్ణువు వైకుంఠంలో కోర్టులో జడ్జిలాగా, కృష్ణుడు వచ్చి ఇంట్లో జడ్జిలాగా అన్నమాట. అది వ్యత్యాసం. నీకు ఏ కోరిక ఏం కావాలన్నా కృష్ణుడితో తీర్చుకోవచ్చు, కృష్ణుడితో తీర్చుకోవచ్చు. సో భీష్మ పితామహుడు ప్రసన్నమైపోయాడు. భగవంతుని అద్భుతంగా ఆ యొక్క రూపంలో చూసి ప్రసన్నమైపోయాడు. సో భగవంతుడు అందుకోసం ఆయన అపవాదులు పడి ఏమైనా కానీ భక్తుల కోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధమైపోతాడు, ఏం చేయడానికైనా సిద్ధమైపోతాడు. సో అందుకని ఆ కృష్ణుడితోటి అన్ని రసాలను మనం అనుభూతి చెందవచ్చు. బృందావనంలో గోపాలుడు సింపుల్ పీపుల్, ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడేవాళ్ళంట గోపాలతో కృష్ణుడు. గోపాలుడికి ఆనందం ఇవ్వడం కోసం ఈయన ఎక్కువసార్లు దొంగ పెట్టేవాడు. కృష్ణుడితో వంగి నిలబడి ఉంటే ఈ గోపాలందరూ పరిగెట్టుకుంటూ వచ్చి కృష్ణుడి చేతులు పెట్టేసి తూకేస్తున్నారు. ఒక ఫ్రెండ్ ఉండేవాడు కృష్ణుడికి, వాడి పేరు మధుమం కదా, చాలా సన్నగా ఉండేవాడు. ఇంతే వాడు అందరూ పరిగెత్తి తొక్కుతున్నారు, వీడు కూడా వెళ్ళి కృష్ణుడి మీదకి వెళ్ళి చేతులు పెట్టి తిరిగి మధుమంగలు. అగ్ని వాయువు చూసాం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్.
అగ్నివాయువు. ఎందుకని చెప్పండి? ఎక్కడ అగ్గి పుడితే అక్కడ వాయువు ఉంటే ఒక గుడిసె కాదు 10 గుడిసె తగలబడతాయి. అందుకని ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ చూశారంట, వీళ్ళు ఆఫ్టర్ ఆల్ విలేజ్ బాయ్స్, వీళ్ళు దేవదేవుడితో ఆడుకుంటున్నారు, మనం ఎందుకు ఆడుకోకూడదు అని చెప్పి వీళ్ళు కూడా అగ్ని వాయువు ఉపపాలు రూపాలు తీసుకొని మనం కూడా తుప్పుతాం కృష్ణుడి మీదకి. అది పరిగెట్టుకుంటూ వచ్చారంట. పరిగెట్టుకుంటూ వస్తే కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు దేవతలు కదా, వాళ్ళేమో భక్తులు. దేవతలకి భగవంతుడు ఎట్లా కనిపిస్తాడు అంటే నారాయణలాగా కనిపిస్తాడు. వాళ్ళు పరిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారంటే చెక్కు చక్ర గదా పద్మాలతో కనిపిస్తా ఉన్నాడు అన్నమాట. వీళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా అక్కడ ఆగిపోయి భగవంతుడిని చేతులు పెట్టి మళ్ళా చూస్తున్నారంటే పిల్లలు ఏమో దుక్కేస్తా ఉన్నారు. అరే వాళ్ళు దుక్కేస్తున్నారు, మనం ఇంకొంచెం దూరం నుంచి పరిగెత్తుకొని వస్తే దుక్కేయచ్చు. ఎంత దూరం నుంచి పరిగెత్తిన వాళ్ళు దొరకలేదు. ఎందువల్లంటే వాళ్ళ భావన ఐశ్వర్య భావన, స్వామి భక్తి. కానీ కృష్ణుడి దగ్గర పూరి జగన్నాథులు ఆ పాండాస్ వస్తారు. వాళ్ళు రథయాత్రలతో అంటే భగవంతుడి భుజాన చేయి పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ రామానుజాచార్యులంత వారికి ఆయనకి అర్థం కాలేదంట. అక్కడికి వెళ్ళి వీళ్ళేంటి అంత క్యాజువల్గా భగవంతుడితో ఉన్నారని వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టారంట. భగవంతుడితో ఎట్ట చూసుకోవాలి ఏంటి, మీరు అసలు భయం లేదు, భక్తి లేదు, చాలా క్యాజువల్గా ఉన్నారు అని. వాళ్ళందరూ వెళ్ళిపోయి జగన్నాథుడి దగ్గర ప్రార్థన చేశారంట. ఏమని చేశారు అంటే, ఆయన దక్షిణ దేశం నుంచి ఆచార్యులు వచ్చున్నారు, ఆయన ఏదేదో రూల్స్ ఇవన్నీ చెప్పారు, మేము ఎప్పటి నుంచో మన బంధం లేదు కదా జగన్నాథ అని చెప్పారు. అప్పుడు జగన్నాథుడు గరుత్మంతుల వారికి ఆదేశించారంట. రామానుజాచార్యులు వారిని తీసుకొని కూర్మ క్షేత్రానికి తెచ్చి గరుత్మంతుల వారు వదిలేశారంట. ఇక్కడ ఇక్కడ బావులు వేరులే, మీరు సౌత్ ఇండియాలో చూసుకోండి, ఇక్కడ వేరు వచ్చింది. సో జీవుడికి ఎన్ని రసాలు కావాలో, ఎన్ని మాధుర్యాలు కావాలో, వాళ్ళ భావనకు తగ్గట్టుగా భగవంతుడు కృష్ణుడు వాళ్ళందరినీ తృప్తిపరచగలిగినటువంటి పూర్ణ పురుషోత్తముడు ఆ దేవదేవుడు కృష్ణుడు అన్నమాట. పూర్ణ పురుషోత్తముడు. సో అందువల్ల మీరందరూ కూడా ఈ జన్మాష్టమి సందర్భంగా ఆ భగవంతుడు కృష్ణుడికి శరణాగతి పొంది కలికాలే నామరూపే కృష్ణ అవతారు. కృష్ణుని యొక్క నామం రూపంలో కృష్ణుడు ఉన్నాడు. ప్రతినిత్యం నామాన్ని జపించండి. ఈరోజు మీరు ఎంతమంది రెగ్యులర్ ఇస్కాన్కి వస్తున్నారు చెప్పండి? అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నామం ఎంతమంది చేస్తున్నారు మీలో? కొంతమంది చేయట్లేదు. మీరు ఇస్కాన్కి వచ్చినప్పుడు ఎలా నామం చేయమని చెప్తారు కదా. మనం ఏంటి అంటే శుభస్య శీఘ్రం, శుభకరమైంది ఎప్పుడు డిలే చేయకూడదు, ఇమీడియట్గా తీసేసుకోవాలి. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది, అది చెప్తాను నేను. ఒకసారి ఒక వేశ్యాలోనుడు ఉన్నాడంట. వాడు పుణ్యకార్యం అంటూ ఏం చేయలేదట జీవితంలో. ఊరు తీసుకొని ఒక వేశ్యను కలవడానికి వెళ్తున్నాడు. ఒక నది మీద ఇంతకు ముందు రోజుల్లో తాటి కాండంతో వంతెన కట్టుకున్నాడు. ఆ వంతెన మీద నడుచుకుంటూ పోతున్నాడు ఆ వేశ్యను కలవడానికి. వాడు తీసుకెళ్లే పూలలో ఒక పువ్వు ఆ నదిలో పడిపోయింది. వాడు వెటకారంగా ఏమన్నాడంటే కృష్ణార్పణ ఉన్నాడు, కృష్ణార్పణ ఉన్నాడు. వాడు చచ్చిపోయాడు. ఈ యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళారు. వాళ్ళు చిత్రగుప్తుడు చూశాడండి, అయ్యా మామూలుగా ఎంత పాపాత్ములైనా అప్పుడప్పుడు కొన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తారు, వీడు మహాపాపాత్ముడు, జీవితంలో ఒక్క పుణ్య కార్యక్రమం కూడా చేయలేదు, అయితే ఒకే ఒక్కసారి కృష్ణార్పణ అన్నాడు అయ్యా అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి 10 నిమిషాలు స్వర్గంలో ఉండొచ్చు, ఇంకా తర్వాత పర్మనెంట్గా ఇక్కడే సెటిల్మెంట్ ప్లేస్ నరకంలో. నీ పరిస్థితి అది. ఇప్పుడు మొదట నరకంలో అనుభవించేసి 10 నిమిషాల తర్వాత వెళ్తావా, లేకపోతే 10 నిమిషాలు స్వర్గంలో అనుభవించేసి తర్వాత నరకానికి వస్తావని. వాడు ఎంత దుర్మార్గుడైనా చాలా తెలివైంది, చాలా తెలివైంది. వాడేమన్నాడంటే 10 నిమిషాలు ఫస్ట్ స్వర్గంలో అనుభవించేసి అప్పుడు నరకానికి వస్తానని, నరకానికి వస్తాను సరేనని చెప్పి వెళ్ళి స్వర్గానికి పంపించాను. సేమ్ సిచ్యుయేషన్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి అంటే
మేము చెయ్యం 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 చెయ్యమని కొంతమంది గట్టిగా ఉన్నారు, ఎంత కూడా కాదు. అటువంటి వాళ్ళకి ఇది మంచి ఉదాహరణ. ఏంటి అంటే వాడు వెళ్ళేటప్పుడు ఒక్కసారి కృష్ణార్పణం అంటే ఎంత బెనిఫిట్ ఉందా అది తెలుసుంటే నేను చాలాసార్లు చెప్పుకొని ఉండేవాడిని కదా. కానీ వాడు ఏదో పెద్దోళ్ళు చెప్తారు చూడండి, ఆకులు గాలిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఏముంది, అయిపోయింది టైం ఆయన వెళ్తా ఉన్నాడు. అయితే వాడు ఏం చేశాడంటే తెలివిగలవాడు, స్వర్గంలో పుష్ప విమానం పోయి ఆగింది అన్నమాట. ఆగంగానే ఏం చేశాడంటే ఒక ఉద్యానవనంలో ఆగింది. వీడు ఆ పుష్ప విమానంలో నుంచి ఒక పెద్ద డైవ్ కొట్టేశాడు అనమాట. దూకేసి అక్కడ ఒక చెట్టు నిండుకు పూలు పూస్తుంది అనమాట, వెనక పూస్తుంది. ఇది వెళ్ళిపోయి ఆ పూలన్నీ కడకడకడకడక పోసేసుకొని వాడి చేతులు పెట్టుకొని కృష్ణార్పణ 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 అంటే వస్తుంది. కృష్ణార్పణ 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 10 నిమిషాల్లో మ్యాక్సిమం ఎన్నిసార్లు అనగలదో అనేసాడు అనమాట. ఈ లోపల ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడిని చూడగానే వేరు ఏమంటే ఆ టైం అయిపోయిందంటే మన గోదావరినంటే ఇంద్రుడు అన్నాడు, ఊరే నువ్వు ఎంత తెలివిగలవుడిరా, ఈ 10 నిమిషాలు కృష్ణార్పణ 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 అని చాలాసార్లు అనేసావు, దాని ఫలితం ఏంటో తెలుసురా, నువ్వు ఇంకా శాశ్వతంగా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, స్వర్గంలోనే ఉండిపోవచ్చు, స్వర్గంలోనే ఉండిపోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి, నామం అంతా చేస్తారా లేదా? ఇంత ఉన్న తర్వాత కూడా గురుగారు మేము అంత సామాన్యంగా చాలా తక్కువ వచ్చినా వేశారు అందుకంటే ఇంక నేనేం చేయలేదు. దయచేసి అక్కడ కార్డు మంత్ర కార్డు అని ఇస్తారు, ఎంత చేయాలో తెలియకపోతే ఆ కార్డు ఉంటుంది. 108 సార్లు చేయడానికి సో 108 సార్లు చేయడానికి 10 నిమిషాలు పడుతుంది అనమాట. ప్లీజ్ దయచేసి చేయండి. యుగధర్మం, కలియుగంలో యుగధర్మం. అసలు మీకు ఒక విషయం చెప్తున్నాను, ఉదయం కూడా చెప్పాను. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే డెలివరింగ్ ద యాంగ్జైటీస్ ఫ్రమ్ మైండ్. మనసులో ఉన్నటువంటి యాంగ్జైటీస్ ని పారద్రోలేటువంటిది మంత్రం అనేది. మంత్రం అంటే అర్థమే అది. లేదు గురువు గారు యాంగ్జైటీస్ వదిలేసి మేము ఎంత జీవితం గడుపుతామండి అంటే ఇంకేం చేయడం, ఇంకా అవన్నీ బుర్రలో పెట్టుకొని ఎంతమందికి యాంగ్జైటీస్ పోవాలి చెప్పండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నామం కంటిన్యూస్ గా చేయాలా? లేకపోతే ఏమవుతుంది? గుండె మరి కొంచెం పెంచాడు, బండరాయి అన్నాడు. నేను మామూలుగా రాయి అన్నాను, ఆయన బండరాయి అన్నాడు. సో ఇంకొంచెం సీరియస్నెస్. సో గుండె బండరాయి అయిపోతుంది. బండరాయి అయిపోతే భగవంతుడు ఎక్కడ ఉంటానని చెప్పాడు భగవద్గీతలో, సర్వస్య చాహం హృది సన్నివిస్తూ. మనమే బండ మీద కూర్చోలేము, భగవంతుని బండ మీద కూర్చోబెట్టడం పనిష్మెంట్ అయింది. మీరు ఇదొక్కటి గుర్తుపెట్టుకొని, నా హృదయం బండగా ఉంచుకోకూడదు, మంచి సోఫా సెట్ లాగా మెత్తగా తయారవ్వాలా అని చెప్పి నామం ప్రతినిత్యం చేయండి. ఎప్పుడైతే ఆయన ఉన్నాడు అనుకోండి, వచ్చి సోఫాలో కంఫర్టబుల్గా కూర్చున్నాడు అనుకోండి, మీ లైఫ్ కంఫర్ట్గా ఉంటుంది. హరే కృష్ణ. ఇప్పుడు అభిషేకం ఉంటుంది. అందరూ ఆ యొక్క కీర్తనలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. హరే కృష్ణ. జగద్గురు శ్రీకి గోపీనాథ్కి జగన్నాథ్ బలదేవ్ సుభద్రబాయికి శ్రీనివాస్ కి